కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి గాండ్రింపుతో వణికిపోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 4 పులులు దడ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తుందో తెలియడం లేదు. రక్తం రుచి మరిగిన పులిలు సిర్పూర్ మండలం ఇటుకల పహాడ్లో సంచరిస్తూ పశువులు కనిపించినా, మనుషులు కనిపించినా సైలెంట్ గా వచ్చి దాడి చేస్తోంది. దీంతో గ్రామస్తులు గడప దాటి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం సిర్పూర్ మండలం ఇటిక్యాల్ పహాడ్ ను స్థావరంగా మార్చుకున్న ఓ రాకాసి పులి స్థానికులను హడలెత్తిస్తోంది. 4 పులులు ఉన్నాయన్న అధికారుల మాటతో జనం గజగజ వణుకుతున్నారు. నిన్న ఇటిక్యాల్ పహాడ్ వాగు వద్ద స్థానికులకు కనిపించింది పులి. అయితే కేవలం ఒకటే కాదు, 2 పులులు సంచరిస్తున్నాయంటున్నారు అటవీ శాఖ అధికారులు. పెంచుకల్పేట మండలం దరగాపల్లిలో మరో పులి ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో టైగర్లను ట్రాక్ చేసేందుకు 100 మంది అధికారులు రంగంలోకి దిగి డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. కానీ పులి జాడ కానరావడం లేదు. ఇప్పటికే 2పై దాడి చేశాయి పులులు. ప్రస్తుతం దానాపూర్ సమీపంలో ఓ పులి చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న ఓ మేకల మందపై దాడి చేసింది పెద్ద పులి. ఓ మేకను కరుచుకొని వెళుతుండగా మేకల కాపరి ఒక్కసారిగా అరవడంతో అక్కడే వదిలేసి పారిపోయింది. పెద్ద పులి దాడిలో మేక గాయపడింది. పని చేస్తలేదు ఎంతమంది ఈ కెమెరా ట్యాప్ ఫిక్స్ చేసినావా? పని చేస్తలేదు ఎంతమంది ఈ కెమెరా ట్యాప్. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ఇటు పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంజయ్య. ప్రసన్న, కొమరం భీం జిల్లాలో పులులు దండయాత్ర చేస్తున్నాయి. ఆ దండయాత్ర ప్రజలకి దడబుట్టింది. ముఖ్యంగా ఇప్పటికే ఒక మహిళ ప్రాణాలు, అదేవిధంగా మరొక రైతు సురేష్ పై తీవ్రంగా పంజా ఎక్కింది. అదేవిధంగా ఆ పంజా దాడితో రైతు సురేష్ తీవ్రంగా గాయపడి మంచిర్యాలలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఏదైతే మనుషుల రక్తం మరిగిన పులి ఉందో ఆ పులి కోసం అటవీ అధికారుల అన్వేషణ కొనసాగుతుంది. ముఖ్యంగా తీరుపూటి మండలం ఇట్కాల్ పడుకు సంబంధించిన అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే 2 రోజుల క్రితం ఒక లేగదూడపై పంజా విసిరింది. అక్కడనే ఈ ఏదైతే రాకాసి పులి దాంతో అక్కడ అటవీ అధికారులందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాస్, అదేవిధంగా ట్రాక్ కెమెరాస్ ఏర్పాటు చేసి ఎవరైతే ట్రాకింగ్ సంబంధించిన ట్రాకర్స్ ఉన్నారో ఆ నిపుణులందరూ కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నారు, అన్వేషణ కొనసాగిస్తున్నారు, గాలింపు కొనసాగిస్తున్నారు. కానీ డ్రోన్లకు చిక్కలేదు, కంటికి కనిపించడం లేదు. కానీ అకస్మాత్తుగా దాడి ఇస్తుంది, అదేవిధంగా పశువులను గాయపరుస్తుంది, పశువుల ప్రాణాలు తీస్తుంది. అయితే ఏదైతే ఇటుకాల్ పాడులో రాకాసి పులితో పాటు మరొక ఆడపులి కూడా ఆ ప్రాంతంలోనే ఉందని అటవీ అధికారులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. దాంతో ఏదైతే ఇటికాల్ పాడ్ సంబంధించిన గ్రామాలకి ఏదైతే గ్రామంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏకంగా రాష్ట్ర PCCF ఏకంగా ఎల్యూ సింగ్ మెయిల్ కూడా గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకి పులిపై రాకాసి పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి మాస్కుల్ని తల వెనుక భాగంలో మెడకి మాస్కులు పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా బయటకు వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఇటికాల్ పహాడ్లో 2 పులులు ఉంటే అదే విధంగా ఆ పరిసర ప్రాంత మండలమైన పెంచుకల్పేటలో మరొక ఇస్తుంది. అక్కడ ఏదైతే దరోగపల్లిలో కూడా ఒక పశువుపై దాడి చేసి ప్రాణాలు తీసింది. అక్కడ పెంచుకల్పేటలో ఆ విధంగా ఉంటే ఆసిఫాబాద్ మండలం కూడా ఏదైతే దానాపూర్ లో కూడా పులి పంజా విసరడం పట్ల ఈ ప్రాంతంలో ప్రజలందరూ భయపడుతున్నారు. అయితే అటవీ అధికారులు ప్రజల్ని రక్షించడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ అంజయ్య.